భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాకోర మరియు తందూరు ఎత్తిపోతల పథకం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఒక కెనాల్పై ఎత్తిపోతల పథకం అనేది మా వర్ణి మండల ప్రజలకే అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక కెనాల్ నుండి వాటర్ గతంలో పైపుల ద్వారా మోటార్ల ద్వారా దొంగతనంగా రైతులు పెట్టుకునేది. వాటి మీద గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా కేసులు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మోటార్లు కాదు, పైపుల ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తెచ్చే మార్గాన్ని అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే వాటి వెనుక తపన ఎంత ఉందో మేము మొన్న ఎత్తిపోతల పథకం చూసినప్పుడు అర్థమైంది. అదేవిధంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ గత ప్రభుత్వంలో ఎన్ని ఫండ్స్ ఇచ్చారో అది మూలన పడిపోకూడని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అనేకసార్లు మాట్లాడి 4 కిలోమీటర్ల మేర స్వయాన ఎండలో 80 సంవత్సరాల వయసులో కూడా తను జీబ్లో తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వయంగా చూపెట్టి దానికి నిధులు తెప్పించి ఒప్పించిన వ్యక్తి ఘనత పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీరు చేరన ఉద్దేశంతో ఎక్కువ ప్రాంతము కెనాల్ కింద ఉంది. నాన్ కమాండ్ ఏరియాకు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి బడాపాడు కింది నుండి పూనిపూర్, జాకుర, జలల్పూర్ గ్రామాలకు ఎత్తిపోతల పథకము, బడాపాడు పైన సిద్ధాపూర్, హనుమాజిపేట, కోనాపూర్ గ్రామాలకు రిజర్వాయర్ ద్వారా ఈ విధంగా ప్రతి రైతు కుటుంబానికి ప్రతి గుంటకు ఆదుకునే వ్యక్తి, నీళ్లు తెప్పించేటటువంటి చేసినటువంటి వ్యక్ి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడే ముందు ఒక్కసారి సిద్ధాపూర్ రిజర్వాయర్ని చూసినట్టయితే మీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాయ మాటలు, మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను దయచేసి దీన్ని తప్పుదో పట్టించేందుకు కోరుతూ అభివృద్ధికి పంతం పాడాలి, అభివృద్ధికి మనం సహకరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు నాన్ కమాండ్ ఏరియా కూనిపూర్ గ్రామ రైతుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అరే అది వేరే మీరు ఏం మాట్లాడతారు?